మన దేశ రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ జార్ఖండ్ గిరిజన సోదరులకు మేము హామీ ఇస్తున్నాం. రేపు ఎన్నికలు అయిపోగానే జార్ఖండ్ లో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. రేపు మన ప్రభుత్వం రాగానే మొదటగా జార్ఖండ్ లో ఎన్ఆర్సీని అయితే నిర్వహిస్తాం. జార్ఖండ్ లో అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ బంగ్లాదేశ్ కు సంబంధించిన మియా ముస్లింలను, అదే విధంగా ఈ రోహింగ్యా ముస్లింలను జార్ఖండ్ నుంచి తరిమి కొడతామని చెప్పి మాట్లాడినాడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ఈ అక్రమ వలసదారులైనటువంటి ఈ బంగ్లాదేశ్ ముస్లింలు, అదే విధంగా రోహింగ్యా ముస్లింలు ఇప్పుడు ల్యాండ్ జిహాదీలకు, అదే విధంగా ఈ లవ్ జిహాదీలకు అయితే పాల్పడుతున్నారు. ఈ అక్రమ వలసదారుల మూలంగా జార్ఖండ్ లో తీవ్రమైనటువంటి శాంతి భద్రతల సమస్యలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా పవిత్రమైనటువంటి ఈ గిరిజన సోదరుల సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయి. దీనిని ఎంత మాత్రం కూడా సహించేది లేదు. జార్ఖండ్ లో తప్పనిసరిగా 100కి 100 పాళ్ళు ఈ ఎన్ఆర్సీని అయితే ప్రవేశపెట్టి తీరతాం. అదే విధంగా ఈ అక్రమ వలసదారులను మళ్ళీ బంగ్లాదేశ్ కు తరిమి కొడతాము.